నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ఆధ్యాత్మిక వైభవమంతా గంగా, గోవు, గాయత్రిపై ఆధారపడి ఉందని చెబుతారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలను దర్శిస్తూ హర్షిస్తూ గంగా నది ప్రవహిస్తోంది. గంగాదేవి కారణంగానే ఎన్నో క్షేత్రాలు తీర్థరాజాలుగా వెలుగొందుతున్నాయి. స్పర్శించినంత మాత్రాన్నే పునీతులుగా చేసే గంగాదేవి పుట్టిన పవిత్రమైన ప్రదేశమే గంగోత్రి. దివి నుండి దూకిన గంగాదేవి ఈ భూమిపై మొదటిసారిగా తాకిన పుణ్యస్థలమే నేటి మన తీర్థయాత్ర. శివుని శిరసు పైనే చిందులాడెడి గంగ, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ. శివుని శిరసు పైనే చిందులాడెడి గంగ, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ. గౌరమ్మ పుట్టింట కాలు మోపిన గంగ, కౌల గంట మూల కులికిన గంగ. గౌరమ్మ పుట్టింట కాలు మోపిన గంగ, కౌల గంట మూల కులికిన గంగ. ఆధ్యాత్మిక చింతన కారణంగా పుణ్యక్షేత్ర దర్శనం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందువలనే అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేయాలని చెబుతూ ఉంటారు. ఆధ్యాత్మిక పరమైన యాత్రలలో చోటా చార్ధామ్ యాత్ర విశిష్టమైనదిగా చెబుతారు. అలాంటి చోటా చార్ధామ్ యాత్రలో గంగోత్రి ఒకటిగా కనిపిస్తుంది. అడుగు పెట్టడముతోనే ప్రశాంతతను ప్రసాదంగా అందిస్తుంది. శ్రీ మహావిష్ణు పాదం నుంచి ఉద్భవించిన గంగా, శివుడి శిరస్సు నుంచి జారిన గంగా అనేక ప్రాంతాల మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది. అనేక నామాలతో ఆయా పుణ్యక్షేత్రాలకు మరింత పవిత్రతను పరిచయం చేస్తూ సాగుతుంటుంది. అలాంటి గంగ ప్రవహించే ప్రతి క్షేత్రం తరింపచేస్తుందని భక్తులు భావిస్తూ ఉంటారు. అంతటి శక్తి కలిగిన గంగా తొలి అడుగులు వేసిన ప్రదేశమే గంగోత్రి. అందుకే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఈ ప్రదేశానికి తరలివచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కొన్ని క్షేత్రాలకు వెళుతున్నప్పుడు ఆ ప్రయాణంలో కొండలు, పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ పర్వతాల మధ్య పాపిట మాదిరిగా కనిపించే దారిలో ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. కానీ గంగోత్రి విషయంలో అలా ఉండదు. ఇక్కడ పర్వతాలపై ప్రయాణం చేస్తూ చుట్టూ ఉన్న ఇతర పర్వతాలను వీక్షించడం జరుగుతుంది. అంటే పర్వతాల అంచులను ఆధారం చేసుకుని నిర్మించిన మార్గమే ముందుకు తీసుకుని వెళుతూ ఉంటుంది. ఎటు చూసినా నేలంతా పరుచుకున్న పర్వతాలు, ఆ పర్వతాలను చీల్చుకుని వచ్చిన మహావృక్షాలు, ఆ మహావృక్షాలను తడిపే మంచు తెరలు, మంచు కొండలపై నుంచి దూకే జలపాతాలు, గలగలమంటూ సాగే సెలయేళ్లు, ఎటువైపు చూడాలో తెలియదు. ఏకమైపోయిన అనుభూతులన్నింటినీ ఎలా ఆస్వాదించాలో అర్థం కాదు. అలాంటి ఒక స్థితిలోనే ఇక్కడి ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలకనంద, భగీరథి, భోగవతి, జాహ్నవి, నందిని, శివప్రియ, మాలతీ, త్రిపథగామిని, మాలతీ, త్రిపథగామిని. పురవళ్ళ పరవళ్ళ పూసూరాడు కొనుచు, చేరులలో వాగులలో జారిపోయే గంగ. పురవళ్ళ పరవళ్ళ పూసూరాడు కొనుచు, చేరులలో వాగులలో జారిపోయే గంగ.
నురుగులతో ముత్యాల మెరుగులతో కదలుతూ పరుగులతో భూమిపై ప్రవహించే గంగా నురుగులతో ముత్యాల మెరుగులతో కదలుతూ పరుగులతో భూమిపై ప్రవహించే గంగా. జిల్లా కేంద్రమైన ఉత్తరకాశీ నుంచి గంగోత్రి చేరుకునే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది. స్థానిక వాహనాలపై ఆధారపడే భక్తులే ఎక్కువ. పర్వతాలను చుట్టుకున్నట్టుగా కనిపించే ఇరుకైన దారుల గుండా ఈ ప్రయాణం కొనసాగుతుంది. గంగోత్రి ఇటు పుణ్యతీర్థం, అటు పర్యాటక ప్రాంతం కావడం వల్ల అనునిత్యం ఈ దారులు చాలా రద్దీగానే ఉంటాయి. ఆకాశాన్ని ఆక్రమించడానికి అన్నట్టుగా ఎదిగిన పర్వతాలను తలెత్తి చూడ్డం అసాధ్యమవుతుంది. ఈ పర్వతాలపైనుంచి ఎప్పుడు కొండరాళ్లు దొర్లిపడతాయనేది ఎవరికీ తెలియదు. వర్షాకాలంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువ. ఇక కొన్ని ఇరుకైన మలుపులను దాటుకుని వెళ్లడానికి కూడా చాలా సమయం పడుతుంది. అయినా భక్తులు చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ సమయాన్ని మర్చిపోతూ ఉంటారు. జాబిల్లితో కలిసి ఆటలాడెడి గంగ జాలరుల ఇంటాడ పడుచైన గంగా జాబిల్లితో కలిసి ఆటలాడెడి గంగ జాలరుల ఇంటాడ పడుచైన గంగా జీవకోటుల ముఖ్య ప్రాణమైన గంగ పోషదుల పోషించు వయ్యారి గంగా జీవకోటుల ముఖ్య ప్రాణమైన గంగ పోషదుల పోషించు వయ్యారి గంగా శివుని శిరసు పైనే చిందులాడెడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా. గంగోత్రి చేరుకున్నామనే విషయం మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకవైపున పార్కింగ్ కోసం వాహనాల హడావిడి, మరోవైపున వచ్చి వెళ్లే భక్తులతో ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా సందడిగా కనిపిస్తుంది. ఆలయానికి వెళ్లే దారిలో ఇరువైపులా పూజా సామాన్లను విక్రయించే దుకాణాలు కనిపిస్తాయి. రద్దీకి అలవాటు పడిపోయిన ఈ దుకాణాల మధ్య నుంచి భక్తులు గుంపులుగా కదులుతూ ఉంటారు. ఆహ్లాదానికి ప్రమాదానికి మధ్య గంగోత్రి ప్రయాణం కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ రహదారికి సంబంధించిన వాతావరణమైన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. అందువల్ల భక్తులు ఆ భగవంతుడిపై భారం వేసి ముందుకు సాగుతూ ఉంటారు. దూరంగా ఉన్న ఆకాశం కనబడకుండా అడ్డుగోడ కట్టినట్టుగా పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పర్వతాల సమూహంలోనే ఈ ఆలయం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గంగోత్రికి వస్తుంటారు కాబట్టి ఒకవైపున భక్తులు, మరోవైపున వాహనాలు, ఇంకొక వైపున పూజా సామగ్రిని విక్రయించే దుకాణాలతో ఈ ప్రదేశమంతా చాలా సందడిగా కనిపిస్తుంది. దారి పొడవునా మనకి ఎదురవుతూ వచ్చిన గంగాదేవిని బ్రిడ్జి ద్వారా దాటుకుని ఆలయం వైపు వెళ్లవలసి ఉంటుంది. ఇక్కడి గంగానదిని భాగీరథిగా పిలుస్తూ ఉంటారు. ఆ భాగీరథి ఒడ్డునే గల ఈ ప్రదేశంలో అప్పుడే విరిసిన తెల్ల కలువలా ఈ మందిరం కనిపిస్తుంది. అటూ ఇటూ ఆకాశాన్ని అంటే పర్వతాలు, ఆ పర్వతాల సగభాగంలోనే హంసల్లా ఎగురుతూ తెల్లని మబ్బులు, ఇరువైపులా గల పర్వతాల పాదభాగం మధ్యలో దారి చేసుకుంటూ ప్రవహిస్తున్న భాగీరథి కనిపిస్తాయి. వర్షాకాలంలో ఈ నది ఇంకా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. చాలామంది ఈ నీటిని తలపై చల్లుకుంటూ ఉంటారు. ఉరుకులు పరుగులుగా హడావిడిగా ఎక్కడికో పరిగెత్తుతున్నట్టుగా కనిపించే గంగమ్మ తల్లినే ఇక్కడ మందిరంలో ప్రశాంతమూర్తిగా దర్శనమిస్తూ ఉంటుంది. కలియుగమున కల్పతరువు నీడ నీవని, కనులు తుడుచు కామధేను తోడు నీవని, నిను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని, భూమిని తడిపి దివిగా మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి గంగోత్రి గల 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 గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి, గల 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 గంగోత్రి హిమగిరి దరి హరిపుత్రి.
గంగామాత కొలువైన మందిరం చిన్నదే అయినా ఆకర్షణీయమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ప్రధానమైన ఆలయం చిన్న ముఖమండపం కలిగినదిగా కనిపిస్తుంది. ఆలయం పైభాగంలో చుట్టూ చిన్న చిన్న మందిరాలు, ఆ మధ్యలో గుమ్మటం ఆకృతి ఆకర్షణీయంగా అనిపిస్తాయి. ఆలయానికి ఎదురుగా గల విశాలమైన ప్రదేశంలో క్యూలైన్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. భక్తులు ఈ క్యూలైన్ ద్వారా వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని వస్తుంటారు. గర్భాలయంలో ప్రధానమైన మూర్తి కొలువై ఉండగా గర్భాలయానికి ముందు ప్రాతినిధ్యమూర్తిగా ఉత్సవమూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. భక్తుల దర్శనానికి అనుకూలంగా ఉండడం కోసం ఏర్పాటు చేసిన మూర్తి ఇది. ఆలయంలో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, అన్నపూర్ణ, యమునలతో పాటు భగీరథుడు, ఆదిశంకరుల వారి మూర్తులు కూడా మనకి కనిపిస్తాయి. స్వర్గలోకంలో, భూలోకంలో, పాతాళలోకంలో ప్రవహించే గంగానదిని ఒక మూర్తిగా దర్శించుకోవటం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. భగీరథుని ముద్దు పాపాయివే గంగ, సాగరుని మురిపించు చక్కని గంగా. భగీరథుని ముద్దు పాపాయివే గంగ, సాగరుని మురిపించు చక్కని గంగా. ఆకమున నివసించు ఆకాశ గంగా, నగలోకమున వసించు పాతాళ గంగా. ఆకమున నివసించు ఆకాశ గంగా, నగలోకమున వసించు పాతాళ గంగా. శివుని శిరసుపైనే చిందులాడెడి గంగ, శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగా. గౌరమ్మ పుట్టింట పాలు మోపిన గంగ, కముల ఘంటమూల కులికిన గంగా. మనం స్నానం చేసే నీటిని గంగాతీర్థంగా భావిస్తేనే పాపాలు పటాపంచలవుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాంటిది ఇక గంగానదిలో స్నానమాచరిస్తే కలిగే పుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 3 లోకాలలోనూ ప్రవహించే గంగానదిలో స్నానమాచరించడం వల్ల ఎంతటి పుణ్యం కలుగుతుందో గంగామాత దర్శనం వల్ల కూడా అంతే పుణ్యం కలుగుతుందని చెబుతారు. గంగానది ఇక్కడ ఆవిర్భవించడానికి ఒక కారణం ఉంది. గంగానది ఇక్కడ భాగీరథిగా పిలువబడటానికి, పరమశివుడికి గంగాదేవికి మధ్య గల అనుబంధానికి ఒక కారణం ఉంది. పురాణ సంబంధమైన ఆ విశేషాలను గురించి వింటే ఇది ఎంతటి పవిత్రమైన ప్రదేశం, ఎంతటి మహిమాన్వితమైన స్థలం అనే విషయం మనకు అర్థమవుతుంది. సూర్యవంశానికి చెందిన భగీరథుడు అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. తన తాత ముత్తాతలకు ఉత్తమగతులు కల్పించడం కోసం ఏం చేయాలా అని ఆలోచన చేస్తాడు. భగీరథుడి పూర్వీకుడైన సగరుడు అశ్వమేధ యాగం చేస్తాడు. యోగాశ్వాన్ని దేవేంద్రుడు దొంగిలించి దానిని పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమ ప్రాంతంలో బంధిస్తాడు. యాగాశ్వాన్ని వెతుకుతూ పాతాళానికి చేరుకున్న 60,000 మంది సగర కుమారులు ఆ అశ్వాన్ని బంధించింది కపిల మహర్షి అనుకుంటారు. ఆ విషయంలో తొందరపడిన కారణంగా వారు కపిల మహర్షి ఆగ్రహానికి గురవుతారు. ఆయన కోపాగ్నికి భస్మమవుతారు. స్వర్గంలో ప్రవహించే గంగా ఆ భస్మరాశిపై ప్రవహిస్తేనే వారికి ఉత్తమగతులు కలుగుతాయని కపిల మహర్షి శపిస్తాడు. ఈ విషయాన్ని గురించి ఆలోచన చేసిన భగీరథుడు గంగాదేవిని గురించి హిమాలయాల్లో తపస్సు చేస్తాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై తాను భూమిపైకి రావడానికి అంగీకరిస్తుంది. అయితే తన ధాటికి ఎవరు తట్టుకోగలరని ప్రశ్నిస్తుంది. అప్పుడు భగీరథుడు పరమశివుడి కోసం తపస్సు చేస్తాడు. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న శంకరుడు తన జటాజూటంలో గంగను బంధించి అక్కడి నుంచి ఆమెను వదలడానికి నిర్ణయించుకుంటాడు. అలా గంగాదేవి దివి నుంచి భూమిపైకి దూకుతుంది. ఈ సంఘటన ఇక్కడికి సమీపంలోని గోముఖ్ ప్రదేశంలో జరిగిందని చెబుతారు. అలా దివి నుంచి దూకిన గంగా భూమిపై తొలిసారిగా ప్రవహించిన ప్రదేశమే గంగోత్రిగా ప్రసిద్ధి చెందింది. పట్టరాని వింత అల్లికల మహాజటలను దుర్గముగా చేసి గంగను బంధించెను. మహాదేవు తనువు తాకి మహాపావనమ్మై శివతీర్థమ్మై నేలకు చేరగా పుట్టి నీళ్ళు మంత
మంచు కొండ పుడమిని తన తొలి నెలవై అవతరించే జలదేవత గంగా. అవని సతి తరించంగా ఘములెల్ల నశించంగా అవతరించే జలదేవత గంగా. తరళ తరళ గమనములా తరలి తరలి సాగి సరళ విరళ చలనములా కొయల దయల మీరి సగరులకును సద్గతి సమకూర్చుచు భగీరథుని ఘన చరితను నిలుపుచు పుణ్య సవిల గంగా లలిత గతుల సాగి. భగీరథుడు గంగాదేవి కోసం ఒక బండరాయిపై కూర్చొని కఠోర తపస్సు చేస్తాడు. ఆయన తపస్సు చేసుకున్న ప్రదేశం ఇక్కడే మనకి కనిపిస్తుంది. భగీరథ శిలగా దీన్ని పిలుస్తూ ఉంటారు. అలా నేలపైకి గంగాదేవిని రప్పించిన భగీరథుడు సగర కుమారుల భస్మరాశిపై దాన్ని ప్రవహింపజేసి వారికి సద్గతులు కలిగేలా చేస్తాడు. ఇలా భగీరథ ప్రయత్నానికి సంబంధించిన శిల్ప చిత్రాలను కూడా మనం గంగోత్రిలో చూడొచ్చు. దివి నుండి దూకిన గంగ పరమశివుడి జటాజూటము నుంచి జాలువారిన ప్రదేశం ఇది. నేలపై ఆ తల్లి పరుగులు పరవళ్ళు మొదలైన ప్రదేశం ఇది. అలాంటి ఈ నేలపై అడుగు పెట్టడమే అదృష్టంగా భక్తులు భావిస్తూ ఉంటారు. అలాంటి ఈ ప్రదేశంలో అమ్మవారికి ఆలయాన్ని నిర్మించింది ఎవరు, ఎప్పుడు నిర్మించారు అనే ఒక ప్రశ్న తలెత్తకుండా ఉండదు. గంగానది 3 లోకాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల త్రిపదగా పిలువబడుతోంది. అలాగే జహ్ను మహర్షి చెవి నుంచి వదలబడిన కారణంగా జాహ్నవిగాను కొలవబడుతూ ఉంటుంది. ఇక గంగాదేవిని భూమికి తీసుకొచ్చింది భగీరథుడు కనుక భాగీరథిగాను పూజలు అందుకుంటుంది. అలాంటి గంగామాత స్పర్శించిన ఈ ప్రదేశంలో ఆ తల్లిని దర్శించుకోవడానికి మించిన ధన్యత లేదని భక్తులు భావిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఆలయం 18వ శతాబ్దంలో నిర్మితమైంది. నేపాల్ జనరల్ అమర్ సింగ్ థాపా ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పటినుంచి కూడా ఇక్కడ గంగాదేవి ఆరాధన జరుగుతూ వస్తోంది. పాండవులు ఈ ప్రదేశంలో దేవయజ్ఞం నిర్వహించినట్టుగా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. ఎంతోమంది మహర్షులు, సిద్ధులు, యోగులు తిరుగాడిన ఈ ప్రదేశం ఇక్కడ అడుగుపెట్టిన వారిని ప్రభావితులను చేస్తూనే ఉంటుంది. ఏడాదిలో 6 నెలలు మాత్రమే ఇక్కడి ఆలయం తెరిచి ఉంటుంది. ప్రతి ఏడాది అక్షయ తృతీయ రోజున ఈ ఆలయం తలుపులు తెరుస్తారు. అప్పటినుంచి 6 నెలల పాటు అమ్మవారి దర్శనానికి అనుమతి ఉంటుంది. నవంబర్లో వచ్చే యమద్వితీయ రోజున ఆలయాన్ని మూసివేస్తారు. చలికాలంలో మంచు విపరీతంగా కురుస్తుంది కనుక భక్తులు ఈ ఆలయానికి చేరుకునే అవకాశం ఉండదు. ఆ సమయంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ముగ్భా అనే గ్రామానికి తరలిస్తారు. గంగోత్రికి 9 మైళ్ల దూరంలో ముగ్భా అనే గ్రామం ఉంటుంది. ఇది ఇక్కడి లోయ ప్రాంతంలో కనిపించే ఒక చిన్న గ్రామం. ఇక్కడి మందిరానికి గంగోత్రి ఆలయంలోని అమ్మవారి ఉత్సవమూర్తిని తీసుకొస్తారు. గంగోత్రిలో ఆలయం తలుపులు తెరిచే వరకు, అంటే ఒక 6 నెలల పాటు అమ్మవారికి ఇక్కడే పూజలు జరుపుతారు. అలా అమ్మవారు ఉండే స్థానం మారుతుందే తప్ప నిత్య పూజలు యథావిధిగా కొనసాగుతాయి. అత్యంత విశిష్టమైనదిగా చెప్పుకునే చోటా చార్ధామ్ యాత్రలో గంగోత్రి కూడా ఒకటి కావడం వల్ల ఈ ఆలయానికి చేరుకునే అవకాశం 6 నెలలు మాత్రమే ఉండటం వల్ల, ప్రకృతి ప్రేమికులు సైతం అధికంగా సందర్శించే ప్రదేశం కావడం వల్ల ఇక్కడ రద్దీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అక్షయ తృతీయ, దసరా, దీపావళి రోజుల్లో ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. 1 గంట సేపు విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. ఉదయం 6 గంటలకు, రాత్రి 7 గంటల 45 నిమిషాలకు ఆరతి ఉంటుంది.
పాదుకా పూజ, ధర పూజ, గంగా పూజ ప్రధానమైనవిగా ఇక్కడ కనిపిస్తాయి. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి డెహ్రాడూన్కి రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. డెహ్రాడూన్ నుంచి స్థానిక వాహనాల్లో గంగోత్రికి చేరుకోవచ్చు. రిషికేశ్ నుంచి కూడా గంగోత్రికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉన్నాయి. నింగికి నేలకి నిచ్చెన వేసినట్టుగానే కనిపించే పర్వతాలు, మేఘాలను ఆభరణాలుగా ధరించిన పర్వతాలపై నుంచి దూకే జలపాతాలు ఇక్కడ కనువిందు చేస్తూ ఉంటాయి. భగీరథుడు తపస్సుతో దివి నుండి భూమికి దిగివచ్చిన గంగాదేవి పరమశివుడి శిరస్సుపై నుంచి జాలువారిన పుణ్యప్రదేశమిది. ఏడాదిలో 6 నెలలు మాత్రమే సందడిగా కనిపించే ఈ ఆలయ విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో క్షేత్ర దర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శంభో మహాదేవ శంభో మహాదేవ శరణు శరణు శివ దివ్య ప్రభావ. శంభో మహాదేవ శంభో మహాదేవ శరణు శరణు శివ దివ్య ప్రభావ. ముక్కంటి నీ పదము దిక్కంటినయ్యా, గంగాధరుడవై కాపాడుమయ్యా. చూసింది గంగా, చూసింది గంగా, శివుని జడలను చూచి చిత్రముగా నవ్వి లేచింది గంగా. దురుసుగా గర్భముగా దుడుకు ధారగా మారి రేగింది గంగా. అలవి మాలిన తలపు అవధి మీరంగా, గగన వేదిక నుండి భువిని చేరంగా. కదిలింది గంగా, కదిలింది గంగా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.